వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం గోకనకొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, వారితో పాటు మండల గ్రామ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాట్లేసుకుంటాం రోడ్ల మీదని వాళ్ళకి నేను ఒక్కటే అడుగుతున్నాను, అన్నా మీరు అంత దుర్మార్గంగా మాట్లాడితే అట్టనా నాట్లేసుకున్నారు. ఇవాళ ఏందన్నా మీరు చేసిన పనికి నేను చేశాను, మిమ్మల్ని కూడా నేను తప్పు పట్టట్లా. ఆనాడు అలా ఉంది కదన్నా, మరి అంతకు ముందున్న వాళ్ళు ఏం చేశారన్నా మీరే చెప్పండి అన్న. అంతకు ముందున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, అంతకు ముందున్న వాళ్ళు మరి నాట్లేసే దాకా తీసుకొచ్చారంటే 2014 నుంచి కూడా 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు కదన్నా, చేశాడు కదా అక్క. మరి ఎందుకు చేయలేదు అక్క వాళ్ళు? ఇవాళ బ్రహ్మనాయుడు వచ్చాడు ఏం చేశాడని చెప్పేదానికంటే, బ్రహ్మనాయుడు వచ్చాడు బ్రిడ్జి వచ్చింది, బ్రహ్మనాయుడు వచ్చాడు రోడ్డు వచ్చింది, బ్రహ్మనాయుడు వచ్చాడు కొంబాల పడ్డాక రోడ్డు వచ్చింది. బ్రహ్మనాయుడు ఏం చేశాడంటే అక్క, బ్రహ్మనాయుడు ఏం చేశాడన్నది మీకు తెలియదు అక్క. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పార్టీలు వస్తుంటాయి అక్క, పోతుంటాయి. పార్టీలు ఎమ్మెల్యేలు ఎందరో వచ్చారన్నా అన్నా, ఎందరో పోయారన్నా. ఇవాళ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 70 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత అన్నా మరి ఆ బ్రిడ్జి రాలేదు కదన్నా. ఆ బ్రిడ్జి అంటే చిన్న విషయం కాదన్నా. దాని వెనక నా కష్టం చాలా ఉందన్నా. గోకనకొండ అంటే దాని మీద తెల్లవారుజామునే లేచి వరంగల్ NITలో ఒక ఆఫీసర్ దాన్ని పూర్తి స్థాయిలో తొక్కితే ఆ ఫైల్ని బయటికి తీసుకురావడానికి నాకు చాలా టైం పట్టిందన్న. 15 సార్లు 20 సార్లు వరంగల్ వెళ్ళాను అదే పని మీద, ఇదే బ్రిడ్జి మీద. చిన్న మేకేశారన్నా. ఆ చిన్న మేక ఎందుకు పడుతుందన్నా మీరు అందరికీ చెప్పాలన్నా నేను. ఎందుకంటే అన్నా ఇదే ఆంజనేయులన్నా, దాని మీద అక్కడ ఆ పక్కన బ్రిడ్జి ఉంది, ఇక్కడ బ్రిడ్జి చేస్తే ఇక్కడ నీళ్లు ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇవ్వడానికి లేదని ఒక లెటర్ పెట్టాడన్నా. మీ అందరూ తెలియాలన్నా, అందుకు చెప్తున్నా నేను. నాకేం బాగలేదన్న, ఓట్లేయమనే కాదన్నా, మీరు అర్థం చేసుకోండి అన్న. ఆ బ్రిడ్జికి కాగితం పెట్టి అడ్డం వల్ల వేస్తే దాదాపు 20 సార్లు వరంగల్ చుట్టూ తిరిగారన్న. మీరు అడగండి అన్న, వరంగల్ NIT ప్రొఫెసర్ గారిని అడగండి. ఆయన అంత దుర్మార్గంగా ఎందుకు అడ్డం పెట్టాడంటే, బ్రహ్మనాయుడికి ఒక మంచి బ్రిడ్జి వేసి ఆయనకి మంచి పేరు వస్తుంది, అది రాకూడదు అన్న. రాకూడదంటే వాళ్ళు నాకంటే ముందే కదన్నా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసింది. వాళ్ళు చేయొచ్చు కదన్నా ఈ ప్రజలకి. వాళ్ళు చేయకపోగా నన్ను అది కోర్టుల చుట్టూరు లేకపోతే వాళ్ళ ఆఫీసర్ల చుట్టూరు నన్ను తిరిగే విధంగా చేశారన్న. అయినా నేను ఎక్కడా జారబెడతా. ఈ రోడ్డు అయినప్పుడే ఆ బ్రిడ్జి పూర్తి కావాలా. పూర్తి కావాలంటే వాళ్ళు ఇదే ఆంజనేయులన్నా అడ్డం పెట్టాడన్నా. ఇవాళ చెప్తాడన్నా, ఇవాళ అది మంచిదన్నా. గెలవచ్చు ఓడొచ్చు అన్నా, నేను గెలవచ్చు ఆయన గెలవచ్చు.